యథా రాజా తథా ప్రజ అని అంటారు. రాజు ఎలా ఉంటే ప్రజల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. రాజు దేవునికి నమ్మకంగా ఉంటే ప్రజలు కూడా దేవునికి నమ్మకంగా ఉండగలుగుతారు. రాజు దేవునికి నమ్మకం లేకపోతే ప్రజలు కూడా దేవునికి నమ్మకంగా ఉండలేరు. ఉదాహరణ మనం చెప్పాలంటే పాత నిబంధన గ్రంథాన్ని మనం తీసుకోవచ్చు. యెషయా గ్రంథంలో మనకు 9వ అధ్యాయం నుంచి 2వ వచనం నుండి 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి 7వ వచనం వరకు ఇక్కడ ఇవ్వబడిన మాటలు మనం చూసుకుంటే ఇది ఒక క్రిస్మస్ వర్తమానం. ఇది ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుడి వర్తమానాన్ని శ్రమలో ఉన్న వారికి ఇచ్చాడు. దేవుడి సన్నిధానం నుండి దూరమైపోయి శిక్షకు గురైన ప్రజలుగా ఇస్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, దేవుడు ఒక మాట చెప్పాడు ఎప్పుడు కూడా, నువ్వు నన్ను నమ్ము అంటాడు. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకుండా నీ సొంత శక్తి మీద ఆధారపడితే అది నీకు మాత్రమే కాదు, నీ సహోదరుడు కూడా అది నష్టాన్ని, కీడును తీసుకొచ్చేదిగా ఉంటుంది. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? అసమాధానం లేని వ్యక్తుల మధ్య సమాధానాన్ని తీసుకువచ్చేది క్రిస్మస్. సహోదరుడిని దూరం పెట్టకూడదు, సహోదరుని ద్వేషించకూడదు అనేది పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం. ఎందుకనంటే ఆయన ఏ రీతిగా మానవుని ప్రేమిస్తూ ఉన్నాడో అదే రీతిగా మనం కూడా మన సహోదరుని మనము ప్రేమించగలుగుతూ ఉండాలి. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు రాజైన ఆహాజు గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. ఈ యూదా రాజైన ఆహాజు గురించి రాయబడుతూ ఉంది. యూదా రాజుని ఈ ఆహాజు ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు రాజులు ఏ రీతిగా జీవించాడో అదే రీతిగా తను కూడా జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డగా ఉండి దేవుని మహిమను ప్రచురించవలసిన ఒక వ్యక్తి అన్య జనాంగంగా మారిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల వలె, రాజుల వలె తన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, మీకు తెలుసు సొలొమోను మరణానంతరం అతని కుమారుడి పరిపాలన కాలంలో ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలైంది. యూదా రాజ్యం వేరుపడింది, ఇశ్రాయేలు రాజ్యం వేరుపడింది. ఉత్తర రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి పెకహు అనే రాజు సిరియా రాజును తీసుకుని యూదా మీదకి రావాలి, యెరూషలేములో ఉన్న ఆ దావీదు సంతానాన్ని అధికారం నుండి దింపాలి, వేరే వ్యక్తిని రాజు చేయాలని అతను ప్రయత్నిస్తూ ఉంటే యూదా రాజు యొక్క గుండె అంట అల్లాడిపోయిందంట. అయ్యో ఇప్పుడు పరిస్థితి ఏమి చేయలేదు. ప్రియమైన సంగమా, ప్రవక్త యెషయా ద్వారా దేవుడు ఆహాజుతో చెప్తున్నాడు. యూదా రాజు ఆహాజుతోటి, ఆహాజు నీవు నన్ను నమ్ము అని అంటే ఆహాజు ఏం చేస్తున్నాడంటే అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసర్ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు. ప్రవక్త అతనికి పదే చెప్తున్నాడు, నువ్వు అష్షూరు సహాయాన్ని అర్థించొద్దు, దేవుడిని నమ్ము, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది అన్న అతను ఏం చేస్తాడంటే దేవాలయంలో ఉన్న బంగారం అంతటిని, దేవుని కానుకలన్నింటినీ తీసుకుంటున్నాడు. తన ధనాగారంలో ఉన్న కానుకలన్నీ తీసుకుంటున్నాడు. వాటిని తీసుకుని అష్షూరు రాజుకి ఇచ్చివేస్తూ ఉన్నాడు. అష్షూరు రాజు అప్పుడు ఇశ్రాయేలు రాజ్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన సంగమా, ఆ సమయంలో ప్రభు ఒక మాట తన ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు యెషయాతోటి, నువ్వు నమ్ము, ఒక సూచన అడుగు ఆహాజు నన్ను అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆహాజు దేవుని నమ్మటం లేదు. నేను నీకు విజయం ఇస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిలబెడతాను అన్నాను. ఆహాజు నమ్మటం లేదు. నేను దేవుడిని సూచన అడగను అంటున్నాడు. అప్పుడు మాట ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ప్రవక్త అప్పుడు వాగ్దానం చేస్తాడు దేవుడి వాగ్దానాన్ని. అవిశ్వాసి, నువ్వు దేవుడిని నమ్మడం లేదు, ఒక రాజుగా ఉండవలసిన వాడు, నువ్వు నీతిగా పరిపాలించవలసిన వాడివి. దావీదు ఏ రీతిగా నా సన్నిధానంలో నీతిగా ఉన్నాడో, యథార్థంగా ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. దావీదుని పోటీ నడుచుకోవాలి, నువ్వు నా నామాన్ని ప్రకటించేవాడిగా ఉండాలి. కానీ నీవు అష్షూరు రాజుతో చేస్తూ ఉన్నావు. సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు అష్షూరు రాజు, క్రూరుడు, దుష్టుడు. ఆనాటి అష్షూరు రాజులు అటువంటి వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. వారి ద్వారా
ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని బిడ్డలే కదా, యూదాకి సహోదరులే కదా. తన సహోదరులైన వారిని అమ్మివేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉండదండి. అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య వైరం వచ్చినప్పుడు రక్త సంబంధాలను మర్చిపోతూ ఉంటారు, స్నేహాన్ని మర్చిపోతూ ఉంటారు, ప్రేమను మర్చిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ప్రేమను కూడా, పెంచిన తీరును కూడా మర్చిపోతూ ఉంటారు. ఆహాజు చేసిన ఆ కార్యానికి దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అవును మరి పాపం చేశారు, విగ్రహాలను చేశారు, దేవునికి దూరం అయిపోయారు. అయితేనే వారు కూడా దేవుని బిడ్డలే కదా, వారు తిరిగి రావడానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. కానీ ఆహాజు రాజు వారిని అశ్షూరు రాజుకి అమ్మివేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేసుకున్న సమయంలో ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల జీవితమే చాలా మంది క్రైస్తవ ప్రజల జీవితంలో ఉంటుంది. పేరుకి దేవుని బిడ్డలుగా ఉంటారు కానీ వారి జీవితంలో క్రీస్తు ఉండడు, అన్యాచారాలతో నింపబడి ఉంటారు. కానీ ఆలయానికి వస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, అన్య దేవతలు కూడా పూజిస్తూనే ఉంటారు. ప్రియమైన సంగమా, ఏది ఒక మాట సేనే పడుతుంది దగ్గర దేవునితో, అయ్యా నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, ప్రవక్తలందరినీ చంపేసింది యెజబెలు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను ప్రభా, నీ కొరకు నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ ఏరియాతోటి బయలునకు మోకాలు ఉన్నాయి, బయలును ముద్దు పెట్టుకోనికి 7,000 మంది ఇంకనూ నాకు మిగిలి ఉన్నారు. ప్రియమైన సంగమా, 7,000 మంది ఇంకా మిగిలి ఉన్నారంట. ఏరియా అయితే ఏమన్నాడు? అందరూ నేను విడిచిపెట్టేసరికి అక్కడనే మిగిలి ఉన్నాను, తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ నేను ఒక్కడనే విశ్వాసిని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడికి తెలుసు ప్రతి హృదయం ఎలా ఉంటుందో, ప్రతి జీవితం ఎలా ఉంటుందో. నా కొరకు మిగిలి ఉన్నారు, నాకు మిగిలి ఉన్నారని అంటున్నాడు దేవుడు ఏరియాతోటి. ప్రియమైన సంగమా, దేవుడు ఎప్పుడు కూడా శేషాన్ని ఎంచుకుంటాడండి. శేషం ఉన్నా సరే ఆ శేషాన్ని కాపాడడం వరకు దేవుడు ఎంతమంది పాపులున్నా వారిని కూడా ఉగ్రత నుండి దేవుడు కాపాడుతూ ఉంటాడు. లోతు నీతిమంతుడు, సొలొమోను ఉన్నప్పుడు దేవుడు లోతుని తప్పించాడు. అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, ప్రభువు ఒక్క నీతిమంతుడు ఉన్నాడు కదా. 50 మంది నీతిమంతులు అంటే 50 మంది నీతిమంతుల కొరకు నీతిమంతుల్ని కూడా పాపులందరితో కూడా నశింపజేస్తావా? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. పోనీ 45 మంది ఉన్నారనుకో, ఆ 45 మంది నీతిమంతులన్నా మొత్తం అందరినీ నశింపజేస్తావా? నువ్వు నీతిమంతుడు కదా ప్రభా అని దేవునికి అబ్రహాము ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటి? నీతిమంతుని రక్షించాలి అని. కానీ ఇక్కడ ఆహాజును మనం గమనిస్తూ ఉంటే, ఆహాజు చేసిన పని వలన ఇశ్రాయేలు జనాంగము చెరకు వెళ్ళిపోయింది. నేటి వరకు కూడా చాలా గోత్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఆధారం లేదు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర గోత్రాలన్నీ కూడా ఇంకా లిస్టులో లేవు. ప్రియమైన సంగమా, ఆనాడు ఆ ప్రజలు చెరకు కొనుక్కోబడిన సందర్భంలో ప్రియమైన సంగమా 9వ అధ్యాయం వచ్చేటప్పటికి మొదటి వచ్చిన చూడండి ఒక మాట అంటున్నాడు. ఈ మాటలు ఈ రాస్తున్న సమయం ఏమిటంటే క్రీస్తు పూర్వం 733 732 సంవత్సరంలో ఈ సంఘటన జరుగుతుంది. ప్రజలు చెరకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో ప్రభువు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. మొదటి రోజున చూద్దాం, ఆయనను వేదన పొందిన దేశం మీద మొప్పు అంటున్నాడు. వేదన పొందిన దేశము శ్రమ పట్టబడింది, అమ్మివేయబడింది, వారి పాప స్థితి కూడా కారణమే శిక్షించబడింది ఇశ్రాయేలు. అయినా ఆహాజు వారిని అమ్మివేసినప్పటికీ కూడా ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు స్వభావము వారికి స్థితిని తీసుకొని వచ్చింది. ప్రియమైన సంగమా, దేవుడు కరుణామయుడండి, దేవుడు ప్రేమామయుడు, ఆయన కనికరం గలవాడు. ఆయన ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత కనికరం ఆయనకు ఉంది. మన ఆదివారం పాస్టర్ గారు చెప్పారని అన్నారు కదా. ప్రియమైన సంగమా, న్యాయం కన్నా మించింది ఏముంది? కనికరం ఉంది. అవును, పాపం చేశారు, అయితే ఏంటి? దేవుడు కనికరించేవాడు. శిక్షించబడ్డారు, అయితే ఏంటి? దేవుడు కనికరించేవాడు. మళ్ళా వారిని తన హక్కున వారిని చేర్చుకునేవాడు ప్రభు. ఇప్పుడు ఆదరణ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే 9వ మొదటి వచనంలో, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. మబ్బు వేదనకి మరణానికి సాదృశ్యంగా ఉంది, ఓటమికి సాదృశ్యంగా ఉంది, దేవుని కృప తొలగిపోయిన స్థితికి ఇది సాదృశ్యంగా ఉంది. ఈ తర్వాత భాగంలో అంటున్నాడు చూడండి, పూర్వకాలమున అంటున్నాడు. పూర్వకాలమున
ఆయన జెబూలూను దేశంను నఫ్తాలి దేశంను అవమానపరచెను. జెబూలూను దేశంను నఫ్తాలి దేశంను ఈ రెండు కూడా ఇశ్రాయేలు గోత్రాలండి. మీరు మ్యాప్ చూసుకుంటే ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన ఉంటాయి, బార్డర్లో ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా శత్రువులు ఇశ్రాయేల్ దేశంలో చొరబడాలంటే ఈ రెండు గోత్రాల మీద నుంచే రావాలి. మొట్టమొదటిగా శత్రువు చంపేది ఎవరినంటే ఈ రెండు గోత్రికుల ప్రజలనే. ప్రియమైన సంగమా, పూర్వకాలంలో ఎప్పుడు వారు తిరుగుబడి చేసిన సందర్భంలో అవిధేయులైనప్పుడు, ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలుగా ఉండి ఆయన మహిమ కొరకు బ్రతకవలసిన ప్రజలు ఆయన యొక్క కృపను కోల్పోతే అశ్షూరు లాంటి చేతిలో పడకుండా ఇంకెవరి చేతిలో పడతారు? ప్రియమైన సంగమా, దానికి ఇశ్రాయేలు ప్రజలే ఉదాహరణ. అయినా సరే ప్రభు కనికరిస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో ఆయన జెబూలూను నఫ్తాలి దేశాన్ని ఆయన అవమానపరచను అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అంత్యకాలంన ఆయన సముద్ర ప్రాంతంను అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశంలో మహిమ గలదానిగా చేయుచున్నాడు. ప్రియమైన సంగమా, ఇక్కడ సముద్ర ప్రాంతం అంటున్నాడు. అది గలిలయ సముద్రం. అది ఇటువైపు ఈ జెబూలూను నఫ్తాలి గోత్రాల ప్రజలు ఉంటారు. ప్రియమైన సంగమా, అందులో కొంత భాగం మీరు స్వాధీనపరుచుకున్నారు ఇతర ప్రాంతం నుండి, గలిలయ ప్రాంతం నుండి. ప్రియమైన సంగమా, అటువైపున అన్యజనులు నివసిస్తూ ఉంటారు. ప్రభు యొక్క పరిచర్య కాలంలో దెకపోలి లాంటి గ్రామాల గురించి మనం సువార్తలో మనం వింటూ ఉంటాం. ప్రియమైన సంగమా, ఇప్పుడు ప్రభు ఈ జెబూలూను నఫ్తాలి గోత్రాలు మాత్రమే కాదు, గలిలయ ప్రదేశం అంట, అక్కడ నివసించే అన్యజనులు కూడా ఆ ప్రాంతం అంటనంట దేవుని మహిమను చూడగలుగుతుందంట. దేవుని మహిమ గలదానిగా ఆ ప్రాంతాలను చేస్తానని చెప్పి ఇక్కడ ప్రభు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. దుఃఖంలో ఉన్నారు, చెరకు వెళ్ళిపోయారు, మిగిలిన వరకు అలాగే ఉన్నారు, దేశంలో కన్నీటితో ఉన్నారు, పాపే. కానీ ఆయన తిరస్కరించడం లేదు. క్రిస్మస్ ఏంటో తెలుసా? తిరస్కరించడండి. దేవుడు ఎవరిని కూడా తిరస్కరించడు. ఆయన మొట్టమొదటిగా క్రిస్మస్ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ముందుగా ఆదాము హవ్వలకు అక్కడ చెప్తూ ఉన్నాడు, నా కుమారుడు వస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అంతవరకు వెయిట్ చేయాల్సిందే ఆదాము హవ్వలు. ఆయన వస్తాడు అని అన్నాడు. కానీ యెషయా గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడి చర్మముని గురించి, క్రిస్మస్ దినాలను గురించి, ఆయన యొక్క ప్రభు యొక్క పరిచర్యను గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రజలతోటి. దుఃఖంలో ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయవేసి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం బైబిల్లో రాయబడి ఉంది, ఇది నీకు కూడా చెందుతుంది అని చెప్పి మనం ఆలోచించి మాట్లాడమనుకోండి. ఒక చిన్న మాట, దేవుడికి తోడుకున్నాడు అంటే ఆ మనిషి లేకపోతే ఆ కుటుంబం ఎంత ఆదరించబడుతుంది. ప్రభు వేరే వేరే మాటలు చెప్పట్లేదు, నేను నీకు తోడుగా ఉంటాను అని అనడం లేదు. ప్రభు ఆయన చెప్తున్నది ఏంటి తెలుసా? నువ్వు తిరస్కరించబడ్డావు, నీ స్థానంలోనే నేను నా మహిమను నేను బయలుపరుస్తాను అని దేవుడు ఇశ్రాయేలు దేశానికి వాగ్దానం చేస్తున్నాడు. జెబూలూను నఫ్తాలి ప్రాంతానికి, ఆ గలిలయ ప్రాంతానికి ఎక్కడైతే రక్తం చిందించబడేదో, ఎక్కడైతే కన్నీరు ప్రవహించేదో అక్కడే దేవుడు ఆ మహిమను ప్రవహింపజేస్తాడంట. మహిమలు కలదానిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 2వ వచనం చూడండి, చీకటిలో నడిచే జనులు ఏం చేశారంట? గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది, బంధించబడిన స్థితికి సాదృశ్యంగా ఉంది. అది కాదు మొదటిలో మనం మొదటి 3వ వచనం గమనిస్తే చీకటి అని అక్కడ ఒక పాప రాయబడుతూ ఉంటుంది. చీకటి అనేది తెలుసా? బంధిస్తుంది. భూమిని నీరు బంధించింది, నీటితో నింపబడి దాని మీద చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉందంట. చీకటి బంధించే స్థితిలో ప్రభు దిగి వచ్చాడు భూమి మీదకి. ఆయన ఆత్మరూపంగా వెలుగు కలుగుగా కనగానే వెలుగు కలిగింది. ప్రియమైన సంగమా, మానవ జీవితంలో చీకటితో నిండిన ప్రజల జీవితంలో వెలుగు కలుగుగా ఆయన సాధిస్తూ ఉన్నాడు. అదే క్రిస్మస్ ప్రవచనవాది. ప్రియమైన సంగమా, ఆ యొక్క దూత గొర్రెలకు ఆ మాట చెప్తూ ఉంటాడంటే గొర్రెలు అంత సంతోషించి ఉంటారు. నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు దావీదు పట్టణంలో. ఆ మాటని 2000 అంతకుముందు 733 ఆ 37 సమయంలోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. వాస్తవంగా ఆయన
ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దానికి యూదా ప్రజలతో మాట్లాడిన దానికి కొంచెం వ్యత్యాసం కనబడుతూ ఉంది. ఈ 9వ అధ్యాయం మనం గమనిస్తే నా కుమారుడు జన్మిస్తాడని అంటున్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలుడి మిమ్మల్ని ఆదరించేవాడు, మీ కన్నీరు తుడిచేవాడు అని వాగ్దానం చేస్తూ అంటున్నాడు. చీకట్లో నడిచే జనులు గొప్ప వెలుగును చూపించున్నారు. ఎలా చూసుకుంటారు? ఆ సిలువను చూడాలండి, ఆయన చూడాలి. మనం ఆయన యొక్క ముఖ ప్రకాశాన్ని చూసినప్పుడే కదా మన జీవితంలో మా చీకటి అనేది పారదోలపడుతుంది. క్రిస్మస్ యొక్క వర్తమానము వినపడుతూ ఉందంటే అది ఎంత ఆనందాన్ని ఇస్తుందండి. ఇందాక నేను చెప్పాను కదా, ఆ అన్యులైన ఆ కుటుంబము ఆ పాటలు విని వెంటనే మా ఇంట్లోకి వచ్చేసారు. అందరూ కూడా అన్యులు, డాక్టర్ గారు, వారి పిల్లలందరూ కూడా ఏంటి క్రిస్మస్ ట్రీ ఏంటి ఒక్కొక్కటి. ఇప్పటికి కూడా నేను బయటికి వెళ్తానంటే, నేను ఎప్పుడైనా సర్వీస్కి వెళ్ళినప్పుడు, ఆరాధనకి వెళ్ళినాడు, వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు పాస్టర్ గారు, అపార్ట్మెంట్ అందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఒక సాక్షిగా మనం ఉండగలగాలి. ఎవరి కావాల్సిన మన జీవితము అన్యజనుల్ని క్రీస్తు చెంతకు తీసుకొని వచ్చేదిగా ఉండాలి, వారి యొక్క కన్నీరు తుడిచేదిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు జన్మించాడని నాకు తెలుసు, మనకి తెలుసు. ఆ సత్యాన్ని మనం ఇతరులకు మనం తెలియజెప్పగలగాలి, అన్యులకు మనము అందజేయగలగాలి. చీకటి అనే పాప ప్రపంచంలో నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు మనం తెలియచెప్పగలగాలి. క్రీస్తు యొక్క మహిమను మనం ప్రకాశింప చేయగలగాలి. ఆ వచనమే కదా ఆయన గలిలయ ప్రాంతంలో నివసించిన ఆ ప్రజలకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఒకసారి మనం ఒక చీకటి ఉందనుకోండి, ఇదంతా అందరూ లోపల ఉన్నారు, లేకపోతే మనం బయట ఉన్నాం, లోపలంతా చీకటి ఉంది. డోర్ తీస్తే బయట నుంచి ఒక్క కాంతి రేఖ వస్తుంది చూసారా, ఆ చీకటి నెమ్మదిగా పారిపోతూ ఉంటుంది. మీరు డోర్ మొత్తం తెరిస్తే వెలుగు ఒక్కసారి లోనికి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రేమైన సంగమా, దేవుని మహిమ కూడా అంతే, దేవుని వెలుగు కూడా అంతే. చీకటిని పాల్గొతుంది, మరణ ఛాయ కూడా తీసేస్తుంది. క్రీస్తు పుట్టకపోతే నువ్వు నేను ఏమైపోయి ఉండేవాడు, చీకటిలో కూర్చుని ఉండేవాడు, మరణం వరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. నిరీక్షణ లేని ప్రజల వల్లే మనము మన జీవిత దినాలని గడిపేవాళ్ళం. సంగమా, క్రిస్మస్ మనము ఇరిగి ఉన్నాం కాబట్టి చీకట్లో ఉండవలసిన వారు ఈరోజు మనం వెలుగులో సంచరించగలుగుతున్నాం. మన ఛాయ లాంటి నరకంలో ఉండవలసిన మనము గొప్ప వెలుగుతో నింపబడి క్రీస్తు కొరకు మనము ప్రకాశించగలుగుతూ ఉన్నాం. ప్రియమైన సంగమా, అందుకే చెప్తున్నాను, ఎందుకు మనము క్రిస్మస్ మనం తిరస్కరించాలి. చాలా మంది ఆచరించాలండి ఈ క్రిస్మస్ ని. నువ్వు క్రియల ద్వారా కాదు ఆచరించేది, నీ హృదయంలో డిసెంబర్ 25 అనేది నీ హృదయంలో ఉండాలి. క్రిస్మస్ అనేది నువ్వు రక్షించబడినదే, అదే నీ క్రిస్మస్ దినం. అది ఏ దినమైనా సరే ప్రేమిని సంగమా, నువ్వు మారు మనసు పొందావా, మారు మనసు పొందావా అని మనం పైకి అంటాం. నిజంగా మనలో మారు మనసు ఉంటుందా? మారు మనసు తగిన క్రియలు మనకు ఉంటాయా? ప్రేమిని సంగమా, ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, ఆ దినాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలతోటి ఆ వెలుగుని మీద ప్రకాశించినప్పుడు నీ స్థితి ఎలా ఉండదు తెలుసా అంటున్నాడు. ఆ వెలుగు నువ్వు వెలుగుతూనే ఆయన వెలుగును చూసినప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది తెలుసా? నీ కన్నీరు తుడిచివేయబడుతుంది అని అంటాడు. 3వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, ఆయన సంతోషంతో వారిని నింపాడట. నువ్వు సంతోషంతో వారిని నింపుతావు అంటున్నాడు. కోతకాలం నా మనుషులు ఏ రీతిగా సంతోషిస్తారో రైతుకు తెలుస్తుందండి. కోత కోసేటప్పుడు ఆనందం ఎలా ఉంటుందో, పనిచేసేవాడికి తెలుస్తుంది. నేను అక్కడ అయిన తర్వాత జీతం తీసుకున్నప్పుడు ఎంత ఆనందం ఉండదో. ప్రేమైన సంగమా, ఎంత ఆనందం ఉంటుంది. వీటికే నువ్వు ఎంత ఆనందం పడితే మరి నువ్వు ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, నువ్వు నశించిపోయిన స్థితిలో ఉండవలసిన వాడివి. క్రీస్తు మహిమ ప్రకాశం నీ మీద ఉదయిస్తూ ఉందనంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు పుట్టాడు కదా. ఆ సత్యాన్ని నువ్వు ఎరిగి ఉండాలి కదా. నువ్వు ఎరిగి ఉండి అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుని ఉంటే కోతకాలంలో మనుషులు ఏ రీతిగా సంతోషిస్తారో ఆ రీతిగా నువ్వు సంతోషిస్తావని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు, నువ్వు ఆయన వెలుగు పొందుని నువ్వు సంతోషపడుతూ అని అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి. నీ దుఃఖం ఉండదు, నీ కన్నీరు ఉండదు అని చెప్తూ ఇంకొక మాట అంటున్నాడు, దోపుసము పంచుకున్న వారు ఎంత సంతోషిస్తారు. నీ సంతోషం అలా ఉంటుంది ఆయన సన్నిధానంలో నువ్వు ఉంటే. నువ్వు ఆయన సన్నిధానంలో ఉంటావా అని అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి. నేను మా 4వ వచనం చూడండి, మిక్ష్యాను దినమున గిదెయోను ఏ రీతిగా 300 మందితోటి అన్ని లక్షల మంది సైన్యాన్ని తరిమివేయగలిగాడే, హతమార్చగలిగాడే. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎంత సంతోషించారు.
ఆ రోజు ఇశ్రాయేలు మీద కాడి విడిచివేయబడింది కదా, అలాగే నీ మీద ఉన్న పాప కాడి కూడా విడిచివేయబడుతుంది. దాసుత్వం అనే కాడి విడిచివేయబడుతుంది. నీ కన్నీరు అనే కాడి విడిచివేయబడుతుంది అని అంటున్నాడు ప్రభు. నీకు మంచి రోజులు వస్తాయి అంటున్నాడు ప్రభు. ఈ క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా? భవిష్యత్తు ఉంది నీకు అని అంటున్నాడు ప్రభు. నిశ్చయంగా నీకు ఒక భవిష్యత్తు ఉంది అని అంటున్నాడు ఇశ్రాయేలుతోటి. నీ జీవితం అయిపోయింది అనుకోవద్దు ఇశ్రాయేలు అంటున్నాడు. నువ్వు చెరక వెళ్ళిపోయింది అనొచ్చు, నీ భవిష్యత్తు ముగియలేదు. ఈ శ్రమ ఇది ముగింపు అనుకోవద్దు అంటున్నాడు. దెర్ ఇస్ ఎ ఫ్యూచర్ అహెడ్ అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి. శ్రమలో ఉన్న ప్రజలతోటి, కన్నీటితో ఉన్న ప్రజలతోటి ఆయన మాట్లాడతాడు. నిశ్చయంగా నీకు భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు నువ్వు నా వెలుగును చూస్తావు అని అంటున్నాడు. నువ్వు ఆ వెలుగును చూసి నువ్వు సంతోషిస్తావు అని అంటూ ఉన్నాడు. విజయాన్ని ఆ కాడి ఎలా విడిచివేయబడిందో, నీ జీవితంలో ఉన్న పాపం అనే కాడి ఆ కట్లన్నీ కూడా విడిచివేయబడ్డప్పుడు నువ్వు కూడా సంతోషిస్తావు అని అంటున్నాడు. పాపి రక్షించబడిన తర్వాత ఆ ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుందండి. రోమన్ ప్రజలు ఆనందాన్ని అనుభవించి ఉంటారు. అందుకనే వారు డిసెంబర్ 25 జరుపుకుంటున్నారేమో. దీనిని మనం తిరస్కరించకూడదండి. ఈ ప్రపంచంలో దేనిని కూడా మనం తిరస్కరించడానికి లేదు. ప్రియమైన సంగమా, నిజమే ఇది వారు ఏర్పాటు చేస్తుంది కదా, వాసం కూడా అయి ఉండొచ్చు. డిసెంబర్ 25 చేసే పుట్టింది ఏ దినమైతే ఒకడైతే ప్రారంభించారు కదా, అదేనాడే కదా అందరూ జరుపుకున్నారు ప్రపంచమంతా. ప్రభు ఏమన్నా తిరస్కరించాడా? ఈ రోజు మీరు జరుపుకోవద్దని ఏమన్నా చెప్పాడా? సంఘ పితరులతో చెప్పలేదు కదా. సంఘ పితరుల నుండి కదా మనం ఇది ఆచరిస్తూ ఉన్నాం. ప్రేమైన సంగమా, రాత్రికాల సమయంలో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతోటి ఒక మాట చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. వాళ్ళ రాజు అన్యదేవతలను ఆచరిస్తూ ప్రజల్ని అన్యదేవతల ఆరాధన తీసుకొని పెట్టిపోయాడు. యెరొబోము అనుకుంటున్నాడు, ఇప్పటికైనా ఇశ్రాయేలు ప్రజలు ఎరుషలేముకి వెళ్ళిపోతారు, దేవుడి మందిరంలో దేవుడిని ఆరాధిస్తారు, నన్ను విడిచిపెట్టేస్తారు, నా అధికారం పోతుందని భయపడ్డాడు యెరొబోము. రెండు దూరం చేయించి ఇదే మీ దేవుడు, ఐగుప్తులో తీసుకొచ్చిన దేవత ఇదే అని చెప్పి ఆ దేవతలకు మొక్కేలాగా చేస్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, ఇశ్రాయేలు ప్రజల జీవితం నాశనం అయిపోవడానికి వారి రాజుకి కారణం. అయితే ప్రభు ఇక్కడ ఒక రాజు జన్మమును గురించి చెప్తూ ఉన్నాడు. యోగాలైన ఆహాబు లాంటి రాజు కాదు అతను. ఇశ్రాయేలును పరిపాలించిన రాజు లాంటి రాజు కాదు. ఇశ్రాయేలు రాజు పెకహు లాంటి రాజు కాదు. ఆయన ఎటువంటి వాడు? ఆయన జన్మమును గురించి ఇక్కడ చెప్తున్నాడు. యెషయా గ్రంథం 9:6 50 మనకు శిశువు పుట్టెను అంటున్నాడు. మనకు శిశువు పుట్టెను అంటున్నాడు. కన్నీటితో ఉన్న కుటుంబంలో కుమారుడు పుడితే ఆ కుటుంబం ఆదరించబడుతుందండి. ఆయన చెప్తున్నాడు, నువ్వు ఆదరించబడతావు. ఎందుకు? ప్రవక్త చెప్తున్నాడు, ఏళ్ళ మనకు ఒక శిశువు పుట్టెను అంటాడు. పుట్టేశాడు అంట. ఆయన భవిష్యత్తులో జరగబోయేదాన్ని అప్పుడు చెప్తున్నాడు ప్రవక్త. ఏళ్ళ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. అన్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారములను. ఇశ్రాయేలు యూదా రాజులను పరిపాలించిన తీరు కాదు, రాజ్యభారం ఉంటుందంట. ఆయన శిలువ మీద మరణించడం బట్టే కదా నన్ను ఆయన తన రాజ్యంలోని మనల్ని చేర్చగలుగుతున్నాడు. నీతిమంతుడు, పరిశుద్ధుడు, తనవరైన పరిశుద్ధంగా మార్చడానికి శిలువ మీద అర్పించబడడానికి కానీ లోకానికైనా దిగివచ్చాడు. ఆయన మీద రాజ్య భారం అనేది ఉంటుంది. భరించేవాడినే భర్త అంటారు. నువ్వు రక్షించబడాలంటే ఈ కొరకు ప్రాణం పెట్టిన వాడే రక్షకుడై ఉంటాడు. ప్రియమైన సంగమా, ఈ కుమారుడు అంట ప్రాణం పెట్టేవాడు. ఇక్కడ చెప్పబడుతుంది ఇంకొక మాట అంటున్నాడు ఆయన గురించి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడును. ప్రియమైన సంగమా, ఆ రాజుకి, ఆ కుమారుడికి పేర్లు ఎలా ఉంటాయంట? ఆశ్చర్యకరుడు. నిజమే కదా, ఆయన ఆశ్చర్యకరుడైన, ఆశ్చర్య కార్యాలను చేసేవాడు. మాట మాత్రంతో ఆయన సృష్టి యావత్తును కూడా సృష్టించాడు కదా. మరి కన్నీటితో ఉన్న జీవితాన్ని ఆయన ఆదరించలేడా? తన వాక్కుతోటి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మాట ఉంటుంది. కాలేజీలో నేను చదువుకునే సందర్భంలో సైమన్ గారు నేను ఎక్కువ డిస్కస్ చేసుకునే వాళ్ళు అనేక విషయాల మీద. ఒకరోజు సైమన్ గారు అన్నాడు, అన్నయ్య యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన మాట కదా నేను అన్నాడు, ఆది ఎందు వాక్యం ఉండేది కదా అన్నాడు. వాక్యం అనే పదానికి హీబ్రూలో దాబర్ అనే పదం ఉంది. దాబర్ అని అంటే ప్రామిస్ అనే అర్థం కూడా ఉంది అన్నాడు. నిజమే, తర్వాత వెలిగిన దానికి ప్రామిస్ అనే అర్థం కూడా ఉంది. వాక్యం అనే పదానికి ఏంటి అర్థము? వాగ్దానము.
ఎప్పుడు ఇచ్చాడు దేవుడు ఈ వాగ్దానాన్ని? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది, 15 వచనంలో ఉంటుంది. ప్రియమైన సంగమా, ఆదియందే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం దేవుని యొక్క ఉందంట. ఆ వాగ్దానం ఎవరై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. ఆ వాగ్దానం ఇక్కడ యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతుంది. ఆ వాగ్దానం ఏమై ఉన్నాడు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన మరణ బలం నుండి మనల్ని విమోచించేవాడు. ఆయన అందుకనే ఆయన తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకొని ఆ పశువుల దొడ్డిలో పరుణ పెట్టబడ్డాడు. బలాన్ని ఆయన ఎలా చూపుతున్నాడు తెలుసా? తన తగ్గింపు తనంలో చూపుతూ ఉన్నాడు. తన యొక్క గంటతో అక్కడ చూపించడం లేదు తన బలాన్ని. ప్రేమైన సంగమా, ఈరోజు క్రిస్మస్ అనేది ఏం సూచిస్తూ ఉంది? ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన జన్మించాడు. మన జీవితంలోనికి మన సమాధానం తీసుకుని వచ్చే అధిపతిగా ఉన్నాడు, మనకి తండ్రిగా ఉన్నాడు. తండ్రి లాంటి రోజును ఆయన మనకు తీసుకున్నాడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకి ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, లోకసువార్తలు మనం చదివితే చదవబడిన భాగంలో అక్కడ 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఆ దినములలో అంటూ ఉన్నాడు. ఆ దినములలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినములలో ఏ దినాల్లో ఇది ఇక్కడ ఈ మాట చెప్పబడుతుంది. సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను అంటున్నాడు. అగస్టస్ అంట సెన్సస్ తీయాలని చెప్పి తన సామ్రాజ్యం అందరి మీద ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. ఇది ఏ కాలం? ఇది ఆ దినాల్లో భూమి మీద సమాధానం ఉంది, శాంతి ఉంది. దాన్ని ట్యాక్స్ రొమానా అనిపించేవారు, రోమన్ పీస్ అనిపించేవారు. ప్రేమిని సంగమా, దానికి కారణం ఏమిటంటే ఈ కైసరు ఔగుస్తు అనే వ్యక్తే. ఈ కైసరు ఔగుస్తే రోమా సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి రోమన్ ఎంపరర్గా ఉంటూ ఉన్నాడు. జూలియస్ సీజర్ హతమార్చబడ్డాడు. అతను హతమార్చబడిన తర్వాత అతని మేనరుడు పెంపుడు కొడుకు ఈ కైసర్ ఔగుస్తు రాజు అవుతూ ఉన్నాడు. జూలియస్ సీజర్ మరణానంతరం అతని రాజ్యంలో ఫ్యాక్షన్స్ ఉన్న సందర్భంలో వాటన్నిటినీ రూపమాపి తన రాజ్యాన్ని మాత్రమే కాదు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అన్ని చోట్ల కూడా సమాధానం విస్తరింపజేశాడు. ఎక్కడ కూడా దొంగలు పెడతలేదు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అనే పరిస్థితి లేదు. యోహాను గలతీ పత్రికలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. 4వ వచనంలో గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులకు కావాలనని ధర్మశాస్త్రంలో లోబడిన వారిని విమోచించడకై ఆయన ధర్మశాస్త్రంలో లోబడిన వాడు ఆయన. కాలం పరిపూర్ణమైనప్పుడు అంట దేవుడు తన కుమారుని పంపడానికి ఈ లోకానికి. దేవుడికి ఒక సమయం ఉంటుందండి పరిపూర్ణతలోనికి రావడానికి. దేవుడు ఎప్పుడు కూడా అసంపూర్ణతను ఆయన కోరుకోడు. ఈ దుఃఖం తీయడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కాలాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒక కాలాన్ని ఎంచుకుంటూ ఉన్నాడు. ఆ కాలమే కైసరు ఔగుస్తు పరిపాలనా కాలాన్ని. ప్రియమైన సంగమా, BC 44లో అతనికి రోమన్ సెనేట్ అతనికి అగస్టస్ అని బిరుదిస్తూ ఉంది. అగస్టస్ అంటే ఇప్పుడు పాషికలు రెవరెండ్ అంటారు కదా, రెవరెండ్ అని అర్థం వస్తుంది అగస్టస్ అంటే. ఇంకొక అర్థం గ్రేట్ అని కూడా అర్థం వస్తుంది అగస్టస్ అనే అర్థానికి. ప్రియమైన సంగమా, ఒక దేవుడిగా, దేవుని కుమారుడిగా ఈ యొక్క కైసరు ఔగుస్తు ఆ దినాల్లో తను తాను భావించుకునేవాడు. ఆ రీతిగా పూజించబడుతూ ఉండేవాడు. అతన్ని పరిపాలన కాలంలో దేవుడు తన కుమారుడిని, నిజ దేవుడు తన ప్రియ కుమారుడిని ఈ లోకంలోనికి పంపుతూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, ఆ వ్యక్తి పాపే, కానీ అతని పరిపాలన కాలంలోనే దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి ఆయన పంపుతూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, మన జీవితంలో మనం ధ్యానం చేసుకున్న సందర్భంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు మనం ఎదురు చూస్తూ ఉంటాం. దానికంటే ముగింపు ఉండాలి కదా అనుకుంటాం. ఆయన ముగించే దేవుడుగా ఉంటాడు. ఆయనకంటే ఒక సమయం ఉంటుంది. అది ఏ సమయమైనా సరే, అవసరమైన దుష్టుడైన వ్యక్తితో కూడా ఆయన నీకు మేలు చేయగలిగే దేవుడు ఆయన. ప్రేమైన సంగమా, యువత కాలంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే ఆ దినాల్లోనే దేవుడు తన ప్రియకుమారుని జన్మిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం లోకసువార్త 2వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి
వెళ్ళాను. ప్రియమైన సంగమా, ఇందాక నేను చెప్పాను కదా, గలిలయ ప్రాంతంలో తిరస్కరించబడుతూ ఉంది. ఆ ప్రజలు చెరపబడిపోబడ్డారు. జెబూలూను, నఫ్తాలి గోత్రీకుల ప్రజలు. ఈ నజరేతు అనే పట్టణము అక్కడే ఉంది, గలిలయలోనే ఉంది, ఆ గోత్రాలకు సమీపంలోనే ఉంది. ప్రియమైన సంగమా, అక్కడ ఉన్నటువంటి యోసేపు భారీగా తనకు ప్రధానం చేయబడినటువంటి మరియమ్మ గారిని తీసుకొని తన స్వగ్రామమైన బెత్లెహేంకి వెళుతూ ఉన్నాడు. ఆ రోజున చూడండి, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొందబెట్టెను. ప్రియమైన సంగమా, ఈ భాగానికి వచ్చేటువంటి బెత్లెహేం గురించి రాయబడుతూ ఉంది. పై భాగంలో గలిలయ గురించి రాయబడుతుంది, క్రింది భాగంలో బెత్లెహేం గురించి రాయబడుతుంది. మీకా ప్రవక్త 5:2 అంటాడు, బెత్లెహేం ఎఫ్రాతా, నీవు యూదా గ్రామములలో అల్పమైన దానివే, అయినా సరే నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును. నువ్వు అల్పమైన దానివే, గలిలయగా నువ్వు తిరస్కరించబడిన దానివే. అయితే ఏంటి, ప్రజలు నేను తిరస్కరించవచ్చు కానీ నేను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అంటున్నాడు. బెత్లెహేంతో నా కుమారుడు ఈ గ్రామంలోనే జన్మిస్తాడని అంటున్నాడు. నజరేతు కూడా అదే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన తృణీకరించబడిన వారికి క్రిస్మస్లో ప్రాధాన్యత ఉంటుందండి. తృణీకరించబడిన ప్రజలకే దేవుడు విలువ అనేది ఇస్తూ ఉన్నాడు. తన కుమారుడిని ఆ ప్రజల హృదయాల్లోనే ఆయన జన్మింపజేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడే ఉంది మనకి. ఇక ఈ బొమ్మల్ని మనం చూస్తూ ఉంటే ఏ రీతిగా ప్రభు ఆ దినాన్న పశువుల తొట్టిలో పెట్టబడ్డవాడో మనం గమనించగలుగుతాం. మేత తినే ఆ తొట్టిలో ఎవరైనా బిడ్డలను పెడతారండి? సత్రంలో చోటు లేదు, ఇంకెక్కడ పడుకోబెట్టాలి ఆయన్ని? లోకసువార్త 9:58 ప్రభు మాట అన్నాడు, ఆకాశ పక్షులకి నీవు ఉన్నాయంట, నక్కలకి కూడా చోటు ఉందంట, మనిషి కుమారునికి మాత్రం తలవాల్చుకోవడానికి నేను చోటు లేదు. ఆయన చోటు లేనప్పుడు ఏది ఇచ్చింది? ఆ పశువులతో ఇచ్చింది, ఆ మురికి కోపం ఇచ్చింది. మానవ జీవితం కూడా ఆ మురికి కోపమే, మానవ జీవితం కూడా ఆ పశువుల తొట్టే. ఈ రాత్రికాల సమయంలో 8వ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి ఎదుగు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. ప్రియమైన సంగమా, ప్రభు యొక్క ఈ జన్మదిన వేడుకలో గొర్రెల కాపరులకు కూడా ఆయన చోటిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో గొర్రెల కాపరులు కూడా తృణీకరించబడిన వారే. ఆ గొర్రెలు ఎవరి కొరకు పెంచబడుతున్నాయి? దేవాలయంలో బలి అర్పించబడబోయే గొర్రెలని, దేవాలయంలో బలి అర్పణల నిమిత్తమై అర్పించబడబోయే ఆ గొర్రెలకు వీరు కాపులుగా ఉంటూ ఉన్నారు, కాపులుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన సంగమా, వారికి దేవుడు సువర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో నుండి వెలుగనది నీ మీదకి వస్తుందో వెంటనే ప్రభు మహిమ నీ చుట్టూ ప్రకాశించగలుగుతూ ఉంటుంది. ప్రభు సన్నిధానంలో నుండి దూత వస్తేనే ఆ రీతిగా ఉంది ఇక్కడ. అప్పుడంట ప్రభు మహిమ ఆ గొర్రెల చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డరి. 10వ అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమని నీకు తెలియజేయుచున్నాడు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. క్రిస్మస్ దినం వచ్చిందంటే మన శత్రువులకి మనము సమాధానం పడిపోవాలండి. క్రిస్మస్ దినం వచ్చిందంటే మన యొక్క పోరాటాలు మన యొక్క విడిచిపెట్టేయాలి. దేవుని సన్నిధానంలో దేవునితోనూ మనుషులతో కూడా మనం సమాధానం పడవలసిన పరిస్థితి మనం కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుని కుమారుడు మన కొరకు ఆయన జన్మించాడు. ఇదే సంతోషకరమైన సువర్తమానము. ఈ సంతోషకరమైన సువర్తమానాన్ని నీవు నీ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా దాన్ని పొందుకొని నీవు ఇతరులకి నువ్వు అందించగలగాలి. గొర్రెల కాపురుడు ఆ దినాన్ని తిరస్కరించబడుతున్నా బట్టి ఆయన గొర్రెల కాపుడికే దర్శనమిస్తూ ఉన్నాడు. తన దూత ద్వారా యెరూషలేములో ఉన్న యాజకుడికి ఆయన వర్తమానం ఇవ్వడం లేదు, పండితులకి పామరు వేదాంతులకి ఆయన తన కుమారుని జన్మదినం గురించి తెలియజేయడం లేదు. కానీ గొర్రెల కాపుడుతో ఆయన తన కుమారుని జన్మం గురించి మాట్లాడుతున్నాడు. 11వ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని మీరు చూచేదరని వారితో చెప్తున్నాను. ప్రియమైన సంగమా, ఆయన
ముత్తుగూడలతో చుట్టబడి ఒక తొట్టులో తొరండ పెట్టబడి ఉన్నాడు. రోమ చక్రవర్తి కుమారుడైతే విలాసవంతమైన ప్యాలెస్లో జన్మిస్తాడు, కానీ దేవుడి కుమారుడు ఒక రాతి తొట్టులో పశువుల శాలలో ఆయన కొరండ పెట్టబడుతూ ఉన్నాడు. సిలువ మీద కూడా ఆయన నిలువబెట్టబడ్డాడు. మరియమ్మ గారు ఆమెను తొట్టులో కొరండ పెడితే రోమన్ సోల్జర్స్ ఆయన్ని సిలువ మీద ఆయన నిలువబెడుతూ ఉన్నారు. ఎందుకంటే సర్వమానవులు కూడా పాపం చేశారంట. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, ఏ వ్యాధులు లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఆ మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ మనకి ఏ రీతికి ఇవ్వబడుతుంది? క్రీస్తు మన మీద ప్రకాశించినప్పుడు, క్రీస్తు యొక్క సువార్త మన మీద ప్రకాశించినప్పుడు ఆయన యొక్క మహిమతో మనం నింపబడగలుగుతాం, ఆయన సన్నిధానంతో మనం నింపబడగలుగుతాం, సమాధానం మనం పొందుకోగలుగుతాం. ప్రేమైన సంగమా, క్రిస్మస్ అనేది వాస్తవం చెప్పాలంటే క్రీస్తు యొక్క శిలువను కూర్చున్న వర్తమానమే క్రిస్మస్ అనేది. తొట్టులో పెట్టబడిన ఈ బర్త్డే, ఈ శిశువే 1 సంవత్సరం తర్వాత శిలువ మీద సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టేవాడిని. ప్రేమైన సంగమా, ఆ గోలను కనుగొనడానికి ప్రభువా దినాన్న వర్తమానాన్ని ఆయన అందజేస్తూ ఉన్నాడు. ఈరోజు రాత్రికాల సమయంలో ఇంకా వర్తమానం ఉంది, కట్ చేసుకుంటా జనం. కానీ ఈ రాత్రికాల సమయంలో నేను మీకు ఇస్తున్న వర్తమానం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలాగా ఒక దుఃఖంలో ఉన్నాడేమో, ప్రభు చెప్తున్నాడు, నీ కొరకు క్రీస్తు పుట్టాడు అని అంటున్నాడు, సంతోషపడమంటున్నాడు. తీతుకు పత్రిక వారు చూస్తే ఆయన తన కృపను మన మీద ప్రత్యక్షపరుస్తున్నాడు. సమస్తమైన భక్తిహీనతను మనం విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతకాలి. ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం అదే. ప్రేమైన సంగమా, దీని యొక్క సెలబ్రేషన్గా మనము రోమన్ సెలబ్రేషన్ వల్ల మనం చేసుకోవడానికి కాదు. ఈ సెలబ్రేషన్ ఎందుకో తెలుసా? తీతుకు పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం చదువుకొని ముగించుకుందాం. అయితే అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతున్న వల్లనే మనకి దేవుని యొక్క కృప మనకి తెలియజేస్తుందంట. ఆ కృపను మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ప్రేమైన సంగమా, గత కాలం అంతా మనము ఎంతో వేదనకు గురయ్యాం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. 14వ వచనం మాట అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించానంటే ర్యాన్సమ్ మనీ అన్నమాట. అది నీ బదులుగా ఆయన వెలను చెల్లిస్తూ ఉన్నాడు. నీ శిక్షకు బదులుగా ఆయన శిలువ మీద అర్పించబడబోతున్నాడు. ఏ రీతిగా రాతి కొట్టులో ఆయన పరుండ పెట్టబడ్డాడో అదే రీతిగా ఆయన శిలువ మీద నిలువబెట్టబడ్డాడు ఆయన. ప్రేమైన సంగమా, ఎందుకంటే మనకి విమోచన ఇవ్వడానికి. మనం దుఃఖం పోవాలంటే కార్యం జరగాలి కదా, విమోచన కార్యం. మనం విడిపించబడాలి, మనం సంతోషపడుతున్నాం అవ్వాలి. కోతకాలంలో ఏ రీతిగా ఆ రైతు సంతోషపడతాడో ఆ రీతిగా మనం సంతోషపడాలంటే మనకంటూ ఒక వెల చెల్లించవలసిన వాడు ఆయనే. అవమానమైన ఆయన ఇశ్రాయేలు ప్రజలకి ఆ దినాన్న తన ప్రవర్తన ద్వారా ఇస్తున్నాడు. వెతికాలంలో కూడా ఆయన మనతో చెప్తూ ఉన్నాడు, ఒకవేళ మనం అదే స్థితిలో ఉన్నామేమో ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన మన కొరకు పుట్టాడు, సంతోషంగా ఉన్నాము అంటున్నాడు. క్రిస్మస్ అనేది నిరంతరంగా కొనసాగే ఆనందం అండి. దుఃఖం ఉన్నా సంతోషం ఉన్నా ఆ దుఃఖంలోనే నీకు ఆనందం ఉండాలి. క్రిస్మస్ అనే ఆనందం నీ హృదయంలో లేకపోతే నువ్వు ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా అది నిరుపయోగంగా నిండిపోతుంది. ఆచరణ నేను క్రీస్తు సమీపానికి చేర్చలేదు. క్రియల ద్వారా నువ్వు చేసినప్పుడే, నీకు హృదయపూర్వకంగా నువ్వు దేవునికి లోపడినప్పుడే నువ్వు క్రీస్తుని చేరగలుగుతావు. అంతవరకు నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా నువ్వు దేవుడితో నువ్వు సమాధానపడలేదు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ఏ రీతిగా ఆయన హింసించాడో, తృణీకరించబడిన ప్రజలకు ఏ రీతిగా దేవుడు తన కుమారుని యొక్క మహిమను ప్రకాశింపజేస్తున్నాడో ఆ రీతిగా ఆయన తన బిడ్డలకు అర్హతనిస్తూ ఉన్నాడు, విలువనిస్తూ ఉన్నాడు. అది కృప. కాబట్టి నన్ను ఎన్నికి లేని వారు మనం చెప్పడానికి లేదు. ఆయన తన కుమారుని మన కొరకు జన్మింపజేశాడు. తన కుమారుని రక్తం ద్వారా మనం జీవింపజేస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప భాగ్యం మా జీవితానికి ఏముంటుంది? ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ ఆనందాన్ని మన జీవితకాలం కొనసాగిద్దాం. ఆ విధంగా కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయగాక. ఆమేన్.